హాయ్, నేను డాక్టర్ అజిత్ కుమార్, పల్మనాలజిస్ట్ అండ్ ఇంటెన్సివిస్ట్. ఈరోజు మనం సిఓపిడి అంటే ఉబ్బసం గురించి తెలుసుకుందాం. సిఓపిడి అనేది చాలా వరకు వయసు పైబడిన వారిలో చూస్తుంటాం. సో, సిఓపిడిలో ఏమవుతుందంటే చిన్న చిన్న శ్వాసనాళాలు ముడుచుకుపోతాయి. దానివల్ల ఈ గాలి అన్నది బయటికి రావడానికి వీలు లేకుండా లోపల ఎయిర్ బెలూన్స్‌లో స్టాక్ అయిపోయి ఉంటది. సో, ఈ ట్రాప్ అయిపోయిన ఎయిర్ వల్ల ఊపిరితిత్తుల పరిమాణం అమాంతంగా పెరిగిపోతది. సో, నార్మల్‌గా ఉండాల్సిన ఊపిరితిత్తుల పరిమాణం కంటే ఎక్కువగా ఉండిపోతుంది. సో, ఈ స్టాక్ అయిపోయిన ఎయిర్ శ్వాస ప్రక్రియలో పాలుపంచుకోకపోగా చాలా బ్యాడ్ ఎఫెక్ట్స్‌కి కారణమవుతది. సో, ఆ గాలిని బయటికి తీయడానికి మనం ఒక చిన్న బ్రీతింగ్ టెక్నిక్, బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ గురించి తెలుసుకుందాం. దీన్నే పర్స్డ్ లిప్ బ్రీతింగ్ అంటాం. సో, ఇది చేసే ముందు నిటారుగా కూర్చొని స్పైన్ నిలువుగా ఉంచి నిటారుగా కూర్చొని మెల్లిగా శ్వాస తీసుకొని, ఛాతీ నిండా గాలి తీసుకొని, ఆ తర్వాత పెదవులని పర్స్ లిప్ అంటే ఇలా దగ్గరికి చేసి ఒక పర్స్ స్ట్రింగ్ ఎలా అయితే ఉంటదో అలా చేసి నెమ్మదిగా పెదవుల ద్వారా శ్వాసను వదులుతా ఉండాలి. ఓకే. చూసారు గదా! ఇలా పర్స్డ్ లిప్ బ్రీతింగ్ ద్వారా అధికంగా అనవసరంగా స్టాక్ అయి ఉన్న గాలిని మనం ఊపిరితిత్తులో సీఓపీడీ వ్యాధితో బాధపడుతున్న వారిలో తగ్గించవచ్చు. దీని ద్వారా చాలా వరకు ఇబ్బందుల నుంచి వాళ్ళు బయటపడతారు. ఆ అనవసరమైన ఎంఫిసిమాటస్ చేంజెస్ అన్నయి తగ్గుతా ఉంటాయి. సో, దీనిని చేసిన ప్రతిసారి ఒక 2 నిమిషాల గ్యాప్‌లో 5, 6 సార్లు చేయడము, మళ్ళీ రోజులో ఒక 5, 6 సార్లు చేయడం అన్నది ప్రాక్టీస్ చేయాలి. తగు జాగ్రత్తలు తీసుకుంటారని కోరుతున్నాను. సెలవు.